మారుతి సియాజ్ వెహికల్ అండి. సియాజ్ వెహికల్ అంటే మారుతిలోనే సెడాన్లో లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI ప్లస్ వేరియంట్ అండి. VDI ప్లస్ వేరియంట్. ఇది చూసుకుంటే ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి. మీరు వెహికల్ కింద కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. అవుట్లైనింగ్ కూడా ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ అనేది లేదు. ఇంటీరియర్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. టైర్స్ కూడా చూసుకుంటే న్యూ టైర్స్ అండి. 4 టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయి. వెహికల్ మైలేజ్ కూడా చూసుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. అరౌండ్ 18-19 దాకా మైలేజ్ కూడా వస్తుంది హైవేలో. ఇది వేరియంట్ వచ్చేసి VDI ప్లస్ వేరియంట్. చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 5,50,000, 5,50,000 లేదంటే 5,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హోండా అమేజ్ వెహికల్ అండి. ఈ వెహికల్ మెయిన్ అడ్వాంటేజ్ మైలేజ్ అండి. 22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది హైవేలో. చూసుకుంటే మనకు ఫ్యూయల్ డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్. జస్ట్ ఓన్లీ 85,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇన్వాయిస్ ఓనర్తో ఉంది. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. మీకు జస్ట్ జనరల్ సర్వీస్ చేయించుకొని వెహికల్ యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. వెహికల్ చూసుకుంటే మీకు అప్రాక్సిమేట్గా ప్రైస్ కూడా మీకు కస్టమర్తో మాట్లాడుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో రావచ్చు. ఇది ప్రైస్ కోడింగ్ అయితే ప్రజెంట్ 450 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇది మీకు అప్రాక్సిమేట్గా వచ్చేసి 3,90,000, 3,80,000 లేదంటే 3,90,000, 3,80,000 లేదంటే 3,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. మనకు డిక్కీ స్పేస్ బాగుంటుంది. లాంగ్ జర్నీకి అయితే ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మంచి బ్రాండ్ వెహికల్. హోండా సిటీ వెహికల్ అండి. వెహికల్ ఇది లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. వెహికల్ అయితే కండిషన్ కూడా చాలా బాగుంది. డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. నిజంగా చెప్తున్నాను, చాలా తక్కువ తిరిగింది వెహికల్. 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్, ఇన్వాయిస్ ఓనర్తో ఉందండి. ఇది వచ్చేసి మనకు టోటల్ టాప్ మోడల్ అండి. VX వేరియంట్, టాప్ ఎండ్ వెహికల్ విత్ సన్ రూఫ్ కూడా ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, సన్ రూఫ్ కూడా ఉంది. ఇది టోటల్ టాప్ మోడల్ అనమాట. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో ఉంటాయి. డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్. 25,000 మాత్రమే డ్రైవ్ అయింది. న్యూ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు ఇది 18 lakhs ఉందండి. 18 లక్షలు ఉంది. ఇది మనకు సెకండ్స్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ దాదాపు 45% తగ్గుతుందండి. ఓన్లీ 3 ఇయర్స్ ఓల్డ్ వెహికల్కు మనకు 45% అయితే తగ్గుతుంది. ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే 10,20,000 అండి. 10 lakhs నుంచి 10,20,000 బడ్జెట్లో కూడా ఈ వెహికల్ ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ వెహికల్ అండి. ఇది SUV కిందకి వస్తుందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. సేఫ్టీ వైజ్ ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది చూసుకుంటే వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,50,000 లేదంటే 4,60,000 బడ్జెట్లో కూడా రావచ్చు. 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 4,50,000 లేదంటే 4,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. హోండా మొబిలియో వెహికల్ అండి. 7 సీటర్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్, 2015 అనమాట. 2015 మోడల్. డ్రైవర్ వచ్చేసి 96,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. విత్ అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో ఉన్నాయి. వెహికల్ కూడా బ్రాండెడ్ వెహికల్ అనమాట. 7 సీటర్ ఇది. వెహికల్ చూసుకుంటే ప్రైస్ కూడా మనకు కొంచెం యాక్చువల్గా ఎదిగిన కస్టమర్తో మాట్లాడుకుంటే 680, 690 అంటే 6,80,000 లేదంటే 6,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో ప్రైస్ అయితే డిస్కషన్ చేసే అవకాశం అయితే ప్రజెంట్ అయితే 750 అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు. బయర్ టు సెలర్ ఉంటుంది. మీరు వెహికల్ కండిషన్ చూసుకున్న తర్వాత సెలర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 680, 690 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. హోండా WRV వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్. VX అంటే ఇందులో టోటల్ టాప్ మోడల్ అనమాట. మనకు సన్ రూఫ్ వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్, 2017 మోడల్. ఈ డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుంది. చూసుకుంటే మనకు ప్రైస్ వచ్చేసి 7,50,000, 7,50,000 లేదంటే 7,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో ప్రైస్ డిస్కషన్ చేసుకోవచ్చండి. హుండాయ్ క్రెటా వెహికల్ అండి. SUV వేరియంట్ ఇది. ఇందులో వేరియంట్ వచ్చేసి SX అండి. SX అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి 73,000 మాత్రమే డ్రైవ్ అయింది. ప్రైస్ కూడా మనకు అప్రాక్సిమేట్గా 9 lakhs కానీ లేదంటే
9,20,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో ప్రైస్ అయితే మాట్లాడచ్చు. మారుతి ఎస్ క్రాస్ వెహికల్ అండి. మన దగ్గర చూసుకుంటే 3 వెహికల్స్ ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. చూసుకుంటే మోడల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 మోడల్, 20 రిజిస్ట్రేషన్. 2019 ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2020లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులో వేరియంట్ వచ్చేసి జీటా వేరియంట్. అంటే జీటా వేరియంట్ అంటే థర్డ్ వేరియంట్ అనమాట. టాప్ మోడల్ కంటే ముందున్న వేరియంట్. ఈక్వల్ టు మనకు ఆల్ఫాలో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ 95% మనకు అవే ఫీచర్లు ఉంటాయి. ఇందులో కూడా డ్రైవ్ అయిన కూడా లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. చూసుకుంటే ప్రైస్ రీజనబుల్ ప్రైస్లో ఉందండి. అరౌండ్ 9,50,000, 9,50,000 నుంచి 9,70,000, 9,80,000 అంటే అప్రాక్సిమేట్గా 9,50,000 కూడా మన కస్టమర్తో డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ 1050 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. 950 దాకా కస్టమర్తో మాట్లాడచ్చు. 2019 ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, 20 రిజిస్ట్రేషన్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ అండి. మనకు చూసుకుంటే మోడల్ వచ్చేసి 2018 మోడల్ రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ అండి. 2018 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 54,000 మాత్రమే డ్రైవ్ అయింది. సేఫ్టీ వైజ్ చూసుకుంటే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. మనకు తక్కువ బడ్జెట్లో మోడల్ ఎక్కువ కావాలని అనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే మనకు 3,30,000 లేదంటే 3,40,000, 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే ప్రైస్ మాట్లాడచ్చండి. మహేంద్రా XUV 500 అండి. మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి W8 వేరియంట్ అండి. W8 అంటే మనకు ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుందండి. ఫార్చునర్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ ఇందులో మనకు ఫీచర్స్ అయితే ఇంటీరియర్ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు పొలిటికల్ వైజ్గా కూడా ఈ వెహికల్ గురించి ఎక్కువ కస్టమర్లు అడగడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైజెస్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ఇది చూసుకుంటే 2012 మోడల్ W8 వేరియంట్ అండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. కలర్ కూడా మంచి కలర్ అండి ఈ వెహికల్ ఈ మోడల్లో. ఇది చూసుకుంటే ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే 5,70,000, 5,70,000 లేదంటే 5,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే ప్రైస్ మాట్లాడచ్చండి. మారుతి ఎర్టిగా వెహికల్ అండి. చాలామంది 7 సీటర్లో మారుతి ఎర్టిగా గురించి ఎక్కువ అడుగుతున్నారు. డీజిల్ వెహికల్లో ఎక్కువ అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే 2013 మోడల్ ఉంది. 2013 మోడల్ ZTI వేరియంట్ అండి. ZTI అంటే ఇది టోటల్ టాప్ మోడల్ వెహికల్ అనమాట. ఇందులో మనకు అలాయ్ వీల్స్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. ఇవన్నీ ఫీచర్లు అయితే మనకు ఉంటాయి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి. 2013 మోడల్ ZTI వేరియంట్ టాప్ ఎండ్ వెహికల్ అండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. 6,10,000, 6,10,000 లేదంటే 6,20,000 బడ్జెట్లో కూడా 6,10,000 కూడా 6,10,000 కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 6,10,000 అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. బయట మార్కెట్లో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా 650 తక్కువ ఎక్కడ కూడా మీరు సేల్ చేయరు. ఇది మన దగ్గర అయితే నేను 6,10,000 బడ్జెట్ కూడా మన కస్టమర్తో ప్రైస్ అయితే మాట్లాడిపిస్తానండి. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఇన్నోవా వెహికల్ అండి. చాలామంది 7 సీటర్లో ఇన్నోవా వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. 2013 మోడల్ G వేరియంట్ అండి. ఇది విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలైవీల్ చేయించుకున్నారండి కస్టమర్. బయట అయితే కస్టమర్ చేయించుకున్నారు. యాక్చువల్ అయితే G వర్షన్కు అలైవీల్స్ రావు. ఆయన వచ్చేసి మొత్తం అలైవీల్స్ అనేది బయట చేయించుకున్నారు. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. 2013 మోడల్ 8,50,000 అండి. 8,50,000 బడ్జెట్ కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మీరు ఇప్పుడు చూసిన వెహికల్స్లో ఏదైనా సరే వెహికల్ గురించి డౌట్ ఉన్నా, ఎంక్వైరీ ఉన్నా, దాని వెహికల్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే నాకు డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు. నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9951152399. అగైన్ ఐమ్ టెలింగ్ 9951152399 అండి. మీరు ఎవరైనా ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. మీకు వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి.